ఎల్లో సారీ కట్టుకుని వచ్చింది. అమ్మాయి పేరు ప్రభావతి, ఇంటి పేరు యు, ఢిల్లీలో పుట్టి పెరిగింది. వైజాగ్ నేటివ్ ప్లేస్. అమ్మాయి పుట్టిన తేదీ May 31, 1989, జోడెక్స్ జెమిని. ప్రభావతి కాదయ్యా, అమ్మాయి పేరు శిరీష. అదేనండి, ఆమె పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. అయినా అవన్నీ నీకెలా తెలుసు? ఈ డీటెయిల్స్ అన్ని ముందే ఎందుకు చెప్పలేదండి నాకు? ఇదిగో, నిజంగా పెళ్లి చేసుకున్నవాడు కూడా ఇన్ని డీటెయిల్స్ అడగడు. ఇంతకీ ఆ అమ్మాయికి నా గురించి ఏమని తెలుసా? ఆ అమ్మాయి నీ ఫోటో కూడా చూడలేదంటయ్యా, నీ పేరు మాత్రమే తెలుసు. సరే, నా తిప్పలేవో నేను పడతాను. పడండి. మీరు ఎన్ వెంకటేశ్వరరావు కరెక్టేనా? ఓ మీరేనా? ఐమ్ శిరీష. నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. అంత బాగుందా? చింత గురుమూర్తి కంటే బాగుందా? అలా అని కాదు, మా ఫ్రెండ్ పేరు కూడా ఎన్ వెంకటేశ్వరరావే. ఒకే పేరుతో ఇద్దరున్నారన్నమాట. ముగ్గురున్నారు, మూడోడు ఇక్కడెక్కడో ఉండాలి. పిల్లలు అమెరికాలో చదివితే మీకు ఓకేనా? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటే నాకేంటండి? నేను ఒక చిన్న కాల్ చేసుకుని వస్తాను. హలో నాన్న, రేపు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేయండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. ఐ థింక్ షీఈస్ ద వన్. నాన్న, ఆఫీస్ నుంచి ఎవరైనా పింగ్ చేస్తే BRB అని కొట్టు. అసలే వర్క్ ఫ్రమ్ హోము. ఏంట్రా పాత్ర ఉన్నట్టు చేయమంటే తెగ ఇంప్రూవైజ్ చేస్తున్నావు. మీరు ఎలాగో చేసుకోవట్లేదు కదండి, ఇంకా మా తిప్పలో మేము పడతాం. ప్రస్తుతానికి H4 మీద తీసుకెళ్తాను. మా కన్సల్టెంట్ చేత SAP నేర్పించి H1 చేయించేస్తాను. గంటకి $75 దాకా వస్తాయి. ఎడిషన్లో అదే ఎక్కువ. స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా బాగుంటుంది. ఓరిని పంచవర్ష ప్రణాళిక బంగారం గాను చెప్పించేరే మగడ. స్క్రిప్ట్ చదవకుండా పాత్ర చేస్తే లాగే ఉంటుంది. ఏదో సాయం చేద్దాం అనుకుంటే బొత్తిగా ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. పదండి. సారీ అండి, మీరు నా టైప్ కాదు. ఇలా మొహం మీద చెప్పేస్తున్నాను, మీరేమనుకోకూడదు. ఒక్క నిమిషం క్రితం ఉన్న ఆ గురువేశ్వరరావు వేరు. వాట్? హలో నాన్న, ఐ జస్ట్ బ్రోక్ అప్. అదేం ప్రభా, నువ్వు నచ్చలేదు అంటాడు. మేము అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో, నాకు కూడా అతనితో పెద్దగా మాట్లాడాలనిపించలేదు. అయినా ఆడికి ఎంత పొగరు. నచ్చకపోతే జాతకు నచ్చలేదనో ఇంకోటనో చెప్పాలి కానీ డైరెక్ట్ గా మొహం మీద చెప్పేస్తాడా? ఏంటి ప్రభా ఆలోచిస్తున్నావు? నేను ఇతనితో ఇంకోసారి మాట్లాడాలి. కానీ అతను మనం నచ్చలేదంటున్నాడు కదా. అతను ఒక్కడికే నచ్చకపోతే సరిపోతుందా ఏంటి? పావుగంట అన్నావు? పెట్రోల్ కొట్టించుకున్నానండి. అంత కోపం ఎందుకయ్యా? జీరో చూసుకోలేదా? చూసుకోలేదండి. పెట్రోల్కి జీరో చూసుకోలేదు, పెళ్లి చూపులకి జీరో చూసుకోలేదు. ఇదిగో నువ్వు కూర్చో. అదే 5 ఏళ్ళ క్రితం సంగతి వెంకి. వినాయక చవితికి పాలవేలు కట్టిన మొక్కజొన్న పొత్తు నిమజ్జనం రోజున కాల్చూ తింటే ఎలా ఉంటుంది? ఇప్పటికే అమ్మాయి నిన్నే ఇష్టపడుతుందన్న గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ ఇంకో 2 సంబంధాలు చూడటానికి రెడీ అయిపోయిందంటే ఇంకా నీకు అర్థం కావట్లేదా? తన్నోసారి కలిస్తే తెలిసిపోతుంది కదండి. మరి నీ పీక తోక పిలక గిలక లేదండి. ప్రేమిస్తే భయపడకూడదు, భయపడితే ప్రేమించకూడదు. అలా అని బాసులు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే బయటపడకూడదు. కాదండి, నా పేరుతో ఉన్న వాడిని చూసి ఎంత నిరుత్సాహపడిపోయిందో తెలుసా? నీ పేరుతో ఉన్న నిన్ను చూసినా నిరుత్సాహపడదని గ్యారంటీ ఏంటి? చూడు వెంకి, ఒకరినొకరు ఇష్టపడితే పెళ్ళి అవుతుంది, ఒకరినే ఇద్దరు ఇష్టపడితే గొడవలు అవుతాయి. కానీ ఆ అమ్మాయి ఇష్టపడింది నన్నండి. బాగా ఆలోచించుకో వెంకి. తేడాలు వస్తే అటు అమ్మాయి ఇటు ఉద్యోగం 2 పోతాయి. నా మాట విని ఆ అమ్మాయిని ఉదయబాబు గారికి వదిలేయి. తలనొప్పికి జెండిపోమన్నట్టు ప్రేమకు మందు ఉండదు కదండి. ప్రేమ అంటే జలుబు లాంటిది వెంకి. ఏ మందు వేయకపోయినా 3 రోజులు తగ్గిపోద్ది. అంతవరకు తుడుచుకుంటూ కూర్చోవటమే. నేను చచ్చినా కూర్చోను. ఐ థింక్ ఐ స్టిల్ లవ్ హర్. ఆ థింక్ అంటంలోనే చాలా ఉంది కానీ ఉదయబాబు గారు పెళ్లి చేసుకుందాం అనుకున్న శిరీష నీ తాబాని ప్రభావతి ఏదో ఒకటి వెంకి. అది ఇదో ఆ విషయాలన్నీ నేను మేనేజ్ చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ అమ్మాయిని కలిసే ప్రయత్నం మటుకు చేయకు. ఉంటాను. ఆదివారం రోజు నాన్నగారి ట్రీట్మెంట్ టైం అవుతుందని తెలిసి కూడా ఎక్కడికి వెళ్ళావురా? సారీ అమ్మా. దా ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు.
వార్తలు చదువుతున్నది ఎన్ భానుమూర్తి. బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై అనే సినిమాలో రాకేష్ రోషన్ తనయుడు హృతిక్ రోషన్ అద్భుతంగా నటించి తండ్రి పేరు నిలబెట్టాడు. అమెరికాలో సీనియర్ జార్జ్ బుష్ కొడుకు జూనియర్ జార్జ్ బుష్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ సింగ్ యాదవ్ సీఎం అయ్యాడు. ఇకపోతే క్రికెట్ లో ఇంగ్లాండ్ పైన యోగరాజ్ సింగ్ కొడుకు యువరాజ్ సింగ్ ఒక్క ఓవర్లో 6 సిక్సులు కొట్టాడు. దూరదర్శన్ లో వార్తలు చదివిన నేను వార్తాపిత వార్తా శ్రేష్ఠ అని పేరు తెచ్చుకున్నా నా కొడుకు మాత్రం ఒక అమ్మాయి కోసం సారీ నాన్న, నేను తనలేదు. బాగానే ఉన్నాగా, మొన్న కూడా తనలేదు. హ్యాపీగానే ఉన్నా కదా. అంటే రేపు తను లేకపోయినా హ్యాపీగా ఉంటానా? నాకెప్పుడు మీరు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పలేదు నాన్న. చిన్నప్పుడు మీరే నా హీరో. అందరూ మిమ్మల్ని చూసి మెచ్చుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నాకు మీలా అవ్వాలనిపించేది నాన్న. అవుతాను, మీలా అవుతాను. ఆ రోజు మీరు చూసి గర్వపడాలి నాన్న. ప్లాన్ స్పాట్లోనే మార్చేసేవట, నిన్నే నచ్చలేదని చెప్పేసేవట. అందుకే నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. మరి శిరీష నేను ఇప్పుడే తగులుకుంటా. నాలో నీ మాటలు చురుకుతనాన్ని, జోరుని, చలాకీతనాన్ని, సమయస్ఫూర్తిని నింపే పరికరం. నేను ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు టకటకా కోచింగ్ ఇచ్చేస్తుంటే నేను అమ్మాయిని ప్రేమలో దింపేస్తుంటా. నీలిదంతం, ద బ్లూటూత్ ఎలా ఉంది? సో నేను టకటక కోచింగ్ ఇచ్చేస్తుంటే మీరు చకచక అమ్మాయిని పాడేస్తారు. ఎంసెట్లో మీ ర్యాంక్ ఎంత సార్? ఎన్ఆర్ఐ కోట. ప్లాన్ నచ్చలేదా? వెంకీ, ఒకసారి ప్రామిస్ చేసి వెనకడిగేసేవాడిని ఏమంటారో తెలుసా? ఎన్ వెంకటేశ్వర అనుకున్నా నాకు అభ్యంతరం లేదు సార్. కానీ నా ప్రాబ్లం అది కాదు సార్. ఇదిగో 3G ఫోన్. ఇక నుంచి నేను వెర్రి వెంగళప్లా మాట్లాడకుండా చూసే బాధ్యత నీదే. అంతా బాగానే ఉంది ఉదయ్ గారు, కానీ జీవితాంతో మీకు ఇలా వైర్లెస్లో సలహాలు ఇవ్వడం కుదరదు కదా. అవసరమైతే అది చేస్తాం. ఇందులో ఛార్జర్ నేను కారులో మర్చిపోయినట్టున్నాను, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈలోగా నువ్వు బిల్ కట్టేసి. ఓకే? ఎంతైంది? 310 రూపీస్ సార్. ఎలా ఉన్నావు వెంకీ? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను వెళ్ళాలి. నేను వైజాగ్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయానని కోపమా? అదేం లేదు. కలిసి ఒక కప్ కాఫీ తాగుదాం, ఫర్ ఆల్ టైమ్ సేక్. ఇలా రా. నీ ఫోటో చూసి ఆ వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. ఇట్ వాస్ సచ్ ఎ నైస్ టైం, నైస్ ఫీలింగ్. అవును, కుర్రతనం, వెర్రితనం. మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళావా? లేదు. నువ్వెప్పుడైనా వెళ్ళావా? నీకేమనిపిస్తుంది? నేను కనిపించేదాక నేను నీకు గుర్తు రాలేదా? నేను కనిపించాక కూడా పారిపోయావుగా. అసలు కనిపించకుండా ముందు పారిపోయింది నువ్వే కదా. నువ్వు కావాలనుకునే కదా ఇప్పుడు కనిపించాను. కాదు, నేను కనిపించాక కావాలనుకుంటున్నావు. లేకపోతే ఏ ప్రభావతి ముఖర్జీయో ఏ ప్రభావతి అయ్యంగరో అయినా నీకు ఓకే కదా. నాకు ప్రభావతి వెంకటేశ్వరరావు అవ్వాలనుంది. నీతో కొంతసేపు హాయిగా మాట్లాడాలని వచ్చాను. అయితే నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బాత్రూమ్కి.
ఛార్జర్ ఇవ్వండి, నేను ఛార్జ్ చేసుకుంటా. మీరు బయలుదేరండి. వెంకీ శిరీష్ ఎక్కడ ఉంది? నేను మాట్లాడతాను, నువ్వు బయలుదేరు. సార్ ఆగు మన ప్లాన్ అమలు చేద్దాం. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి నాకు మాట్లాడింది. ఓకే వెళ్ళు వెంకీ. సార్